సార్ మేము 2012లో PTAL గా విద్యాశాఖలో జాయిన్ అయినామండి. అప్పటి నుండి మేము చేస్తూనే ఉన్నాం. మేము 4500కు అక్కడ నుండి పని చేసుకుంటూ 6000, 6000, 9000, ఇప్పుడు మాకు ప్రస్తుతం 11700 దాకా వస్తుంది. ఈ డబ్బులతోటి ఎవరైనా బతకగలుగుతారా? భార్య, భర్త, పిల్లలు ఎన్ని ఉంటాయి అసలు? ఒక తినడం ఒకటే కాదుగా మనిషి జీవనం అంటే ఎన్నో అవసరాలు ఉంటాయి. అవసరాన్ని తీరుతాయి మనకు తీరవు. ఒక భోజనానికి తప్ప డబ్బులు మాకు దేనికి కూడా మాకు వీలు కావడానికి లేదు. మాకు ఇప్పుడు ఏంటంటే ఇన్నేళ్ల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి మేము అందరం కూడా చదువుకునే వాళ్ళమే సార్. మొత్తం ఏది మాకు మినిమం నాలెడ్జ్ కాదు. మేమందరం పీజీలు, డిగ్రీలు చేసి మేము డిఎస్సీలు రాసి క్వాలిఫై కాక మేము ఎంతో బాధతో ఉన్నప్పుడు మాకు ఎట్లున్నా ఇది పడింది, దీని పడ్డది కదా, అరే మనకు జాబ్ రాలేదు, డిఎస్సీ రాసిన పోయింది, సరే ఇదైనా మనకు వచ్చింది అని మేము జిల్లా జాయిన్ అయినాం. మేము కళాకారులం సార్. మేము ఆర్టిస్టులే. మేము అందరం కూడా మా అందరి దగ్గర కళ ఉంది. అయినా ఈ కళను నమ్ముకొని మేము లాస్ట్ కళనే నాకు వచ్చింది కదా అనుకుని నేను ఇలా జాయిన్ అయినా సార్. జాయిన్ అయిన కాంచి మేము జాబులు చేస్తూనే ఉన్నాము. మేము అందరం ఫుల్ టైం పోతున్నాం సార్ స్కూల్ కు. టీచర్లతో పాటు మేము చేసుకుంటూ మేము అదనంగా ఇంకా సబ్జెక్టులు కూడా చెప్తాను సార్. ఎందుకంటారంటే అమ్మ మీరు బిఎడ్ చేసిరు కదా, నువ్వు సోషల్ కదా, నువ్వు పీజీ చేసినావు కదా, చెప్పు తల్లి అంటారు సార్. సబ్జెక్ట్ కూడా ఇస్తాను సార్ మేము. ఎందుకంటే సార్ తెలుసుగా మా స్టడీ గురించి. సార్ చెప్తారు. స్టడీ లేకుండా చెప్పకపోతే వాళ్ళు కూడా స్టడీ ఉంది కాబట్టి చెప్పమంటారు. మేము 10th వరకు చెప్పొచ్చిన వాళ్ళమే కదా ఇది వరకు కూడా. ఇక మేము అట్లా చెప్పుకుంటూ పోతున్నాం సార్. మాకు ఈ జీతం సరిపోవట్లేదు. మేము తోటి ఉద్యోగాలను చూసుకుంటా ఉన్నాం కదా, మా కడుపు కూడా బాగా అనిపిస్తుంది కదా సార్. అరే నేను డిఎస్ లో వస్తాను, నాకు కూడా ఇంత మంచి పొజిషన్ లో ఉంటుంది కదా, నాకు రాకపోయేది నేను అని బాధపడుతూ ఉంటాం. మనం కష్టపడి చదివి కోచింగ్ లో పోయినాం. మేము పిల్లలను చిన్న పిల్లలు వండి పెట్టుకుంటూ, భర్తకు వండి పెట్టుకుంటూ అన్ని వేసుకుని కోచింగ్ లో పోయినా మాకు జాబ్ రాలేదు. మాకు అదృష్టం రాలేదు, అది రాలేదు. ఈ వచ్చిందైనా సరే మాకు వచ్చినదైనా కొద్దిగా ఆసరా ఉంది, ఆసరా లేదని కాదు. ఇదే దాంతో మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాను సారు. అప్పటిదాకా మాకు పే స్కేల్ అయినా ఇవ్వాలి, మినిమం టైం స్కేల్ అయినా ఇవ్వాలి అని కోరుకుంటాం. ఇప్పటిదాకా ఉంటున్నాం సార్. ఇంకా ఇచ్చిన దాకా ఇక్కడి నుంచి కదలేదు సార్, టెంట్ తీసేది లేదు సార్. ఎన్ని రోజులైనా సరే దీంతో మేము చూసుకుంటాం సార్. మాకు ఏజ్ బార్ కూడా అయిపోతుంది సార్. మాకు ఏ విద్యార్హతలు కూడా లేకుండా అయిపోతున్నాయి. మేము ఏ పరీక్షలు కూడా రాయలేకుండా పోతున్నాం. ఈ రోజు గ్రూప్ 2, గ్రూప్ 4 ఉన్నాయి కదా సార్. ఆయన కూడా వదిలిపెట్టి కూడా ఈయనే కూర్చున్నాం. అందరం అప్లై చేసినాం. కానీ ఇంకా దాని కూడా మేము పోటీ పడలేము. ఇప్పటి పిల్లలతోటి మనం పోటీ పడలేం కదా సార్. అందుకని ఇక్కడ కూర్చుంటున్నాము. మాకు రెగ్యులర్ గా అని కోరుకుంటాం. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మా మీద దయ తెలిసి మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయాలని కోరుకుంటాం. SSC కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మా యొక్క విన్నపం సార్. మేము 2012 నుంచి SSC లో పనిచేస్తున్నాం. మేము స్టార్టింగ్ ఉన్నప్పుడు 4500 మా శాలరీ. అప్పటి నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతుందేమో అని చూస్తున్నాం. మేము పేరుకే పార్ట్ టైం, మేము చేసేది మాత్రం ఫుల్ టైం జాబ్ మీది. అక్కడ సార్ వాళ్ళు HM సార్ వాళ్ళు ఏం చెప్తే అది సబ్జెక్ట్ చెప్పాలి. ఇప్పుడు DO గారు ఆదేశించారు అనుకోండి, వాళ్ళకి వాళ్ళు రావు, లెక్కలు రావు అంటే కూడా సార్ వాళ్ళు మాకు చెప్తుంటారు. అవి కూడా మేము చూస్తుంటాం. మా పనే కాకుండా కళా విద్య మాది, క్రాఫ్ట్, ఆర్ట్, ఇవి కళా విద్య మాది. కానీ మేము స్టడీకి చదువుకున్నాం కాబట్టి స్టడీ చెప్పమంటే స్టడీ కూడా చెప్తాం. క్లాసులు చూసుకుంటాం. ఎక్స్ట్రా క్లాసులు చెప్పమన్నా, టీచర్స్ రాకపోయినా సబ్స్టిట్యూషన్స్ చేసినా అవి మేము చూసుకుంటాం. అయినా సరే వాళ్ళ లక్షలు ఉన్న అంటే వాళ్ళ చదువు తగ్గట్టు వాళ్ళకి వచ్చింది. కానీ మనకు కనీసం రోజు వేతనం పనికి పోయేటోళ్ళు ఒక 10 పోయారు అనుకోండి, వాళ్ళకు కనీసం 1000 రూపాయలని వస్తాయి. మాకు కనీసం 300 చిల్లర కూడా వస్తలేదు. 11,700 అంటే 399 రూపాయల చిల్లర అట్లా వస్తుంది. మాకు ఏదైనా మళ్ళీ సమ్మర్ లో మాకు శాలరీ ఉండదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైనా 11,700 మాకు ఏమొస్తుంది? మాకు 2 పిల్లలు, మా పిల్లల్ని స్కూల్ పంపించుకోవాలి. వాళ్ళకి కనీసం ఆహార భద్రత కొరకు కూడా మాకు లేదు. వాళ్ళకేమైనా ఇబ్బంది అయింది అనుకోండి, హాస్పిటల్ పోతే 1000 ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు ఇది పర్మనెంట్ అయితేమో సార్ రేవంత్ అప్పుడు కేసీఆర్ ముందు ఏమనుకున్నామంటే తెలంగాణ కొట్లాడి ఏం తెచ్చుకున్నామంటే రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. 10 సంవత్సరాలు వెయిట్ చేసినాం. తర్వాత కూడా రేవంత్ రెడ్డి సార్ పోయిన సంవత్సరం మేము ధర్నా చేసినప్పుడు ఛాయ్ తాగే టైంలో మీకు పర్మనెంట్ చేస్తా అని సార్ చెప్పారు. మేము ఏమనుకున్నామంటే వీళ్ళు రాజకీయవేత్తలు, వీళ్ళకి తెలియకుండా చెప్పరు. వాళ్ళకి అన్ని అనుభవం ఉండి ఇలాంటి వాళ్ళని మనం రెగ్యులర్ చేయాలా వద్దా అని ఆలోచించుకున్న తర్వాతనే సభకు వచ్చి మాట చెప్తారు కదా. ఆ నమ్మకం తోటి
సార్ ఇప్పుడే జాయిన్ అయ్యిండు కదా, ఇంకా కొద్దిగా చేస్తాడేమో, కొంచెం టైం చూద్దాం, ఇంకొంచెం టైం చూద్దాం అని 1 year అయింది. సంబరాలు జరుపుకోవడానికి కోట్ల కోట్లు ఖర్చు పెడుతురు సార్, ఫ్రీ బస్సులకని కోట్ల కోట్లు ఖర్చు పెడుతుర్రు. మళ్ళీ ఇంకా వేరే అవి ఇవి అని చాలా కాంట్రాక్టర్లకు ఖర్చు పెడుతుర్రు. మరి మాకెందుకు రావు సార్? కష్టపడి పని చేస్తున్నాం మేము. ఇందులో చేసేటోళ్ళందరూ చిన్న మధ్య తరగతి వాళ్ళు, చాలా పేద కుటుంబాల వాళ్ళమే. ఇప్పుడు మేము పనిచేసే కాడ కూడా పేద పిల్లలే చదువు చెప్తాం. మేము పేదవాళ్ళం, పేద పిల్లలకే చదువు చెప్తున్నాం. మేము ప్రజల్లో ఒక్కలమే కదా, జాబ్ చేసినంత మాత్రం మేము కోటీశ్వర్లం కాదు కదా. కనీసం టీచర్ అని చెప్పినప్పుడు వేరే వాళ్ళు బయట వాళ్ళు ఏమంటారంటే, బానే ఉంటది 40,000 50,000 ఉంటది మీకు శాలరీ అంటారు. అది చూస్తే చెప్పుకోవడానికే సిగ్గు అవుతుంది సార్. 11,700 అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చూడది 15,000 20,000 30,000 ఇస్తారు. మాకు మాత్రం ఏం లేదు. మేము గవర్నమెంట్ లో చేస్తున్నాం అన్నట్టు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని చూడట్లేదు. మా పిల్లల బతికెట్లా వెళ్ళాలి సార్ చెప్పండి మీరే. మాకు కనీస వేతనం సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా సార్, సమాన పనికి సమాన వేతనం అని. అట్లనైనా చేయొచ్చు కదా. మేము ఎక్కువ అడగట్లేము, ఎక్కువ ఆశ కోరట్లేము. మాకు కావాల్సింది మేము చేసిన పనికి న్యాయం చేయండి, ఇయ్యమంటున్నాం. ఇప్పుడు బయట మనం కూరగాయలు తెస్తే ఒక్కొక్క కేజీకి 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. మనం నలుగురు, నేను నా భర్త నా పిల్లలకి నలుగురికి రోజు అరకిల కూరగాయలు అన్నబట్టమా? మరి కనీసం ఈ షాంపూలు సబ్బులు ఇవన్నీ రోజు వారి ఖర్చులకి కూడా ఇవన్నీ ఇవి దాకా ఏమన్నా ఆపదలు వచ్చినప్పుడు, పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు బయట అప్పు చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ నెల కాగానే జీతం వచ్చిన కదా ఇస్తలేమని ఇజ్జత్ ఇస్తారు. అట్లా చాలా ఇబ్బంది ఎదుర్కొని అసలు ఉండాలా పోవాలా అన్న సంసిగ్ధంలో ఉన్నాం సార్. అసలు మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కదా, ఫ్యూచర్ లో ఏమో సార్ చెప్పింది కదా రేవంత్ రెడ్డి సార్ చేస్తారేమో చూద్దాం, నమ్మకం మీద ఉన్నాం. మేము కావాలని రేవంత్ సార్ ని కోరి తెచ్చుకున్నాం. మేము ఆ సార్కి ఎందుకంటే అనుభవం ఉండే చెప్తారు కదా. పబ్లిక్ వచ్చి నేను టీ తాగే టైంలో నేను పర్మనెంట్ చేస్తా అంటే అన్ని తెలుసుకున్న తర్వాతనే చెప్తారు, తెలుసుకోకుండా అయితే చెప్పరు కదా సార్. ఒక అన్నగా రేవంత్ రెడ్డి సార్ ని మా చెల్లెలందరిని ఆదుకోమని కోరుకుంటున్నాం.